దొంగల ఫస్ట్ టార్గెట్ ఎప్పుడు జ్యువెలరీ షాపులే. గుంటకాడ నక్కల్లా కాపు కాసినట్టు జ్యువెలరీ షాపులు ఎప్పుడు కన్నం పెడదామా అని దొంగలు కళ్ళ కంటుంటారు. కొన్ని రోజుల పాటు రెక్కీ నిర్వహించి అదును చూసి కన్నం వేస్తారు. కొన్నిసార్లు అందులో పనిచేసే వాళ్లే దొంగతనానికి పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. ఇక కరీంనగర్ జిల్లాలో దొంగలు ఓ జ్యువెలరీ షాప్కు కన్నం వేశారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని బ్రాండ్ కళ్యాణ్ జ్యువెలరీస్ అనే బంగారం షాప్లో దొంగలు పడ్డారు. షట్టర్ తాళాలు పగలగొట్టి 7 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఉదయం వచ్చి చూసేసరికి షాప్ షట్టర్ తెరిచి ఉండటం, బంగారం, వెండి ఆభరణాలు లేకపోవడంతో యజమాని షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. అయితే సీసీటీవీల ఫుటేజ్ని పరిశీలించే ప్రయత్నం చేయగా అవి పనిచేయడం లేదని తేలింది. దీంతో దుండగులను పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. షాప్కి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలతో క్లూ లాగే పనిలో పడ్డారు పోలీసులు. ఇక షాప్లో పనిచేసిన వాళ్ల వివరాలను సైతం సేకరిస్తున్నారు. బంగారు షాపుల యజమానులు ఖచ్చితంగా సీసీటీవీలను మెయింటైన్ చేయాలని సూచిస్తున్నారు పోలీసులు.